దగ్గరగా రాకుండా చెదరగొట్టే ప్రయత్నంలో పోలీసులు కూడా ఉన్నారు కదా, వాళ్ళకు కూడా తెలుసు కదా. ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు టూర్ సాగితే మరి అందులో స్వయంగా గుంటూరు జిల్లా ఎస్పీ వారి యొక్క ప్రకటనలో స్పష్టంగా ఇచ్చారు. ఏదో ఒక ప్రైవేట్ వెహికల్ ఢీకొని సింగయ్య అనేటువంటి పెద్ద ఆయన డెత్ కి గురయ్యారు అని చెప్పి స్వయంగా గుంటూరు జిల్లా ఎస్పీ ఆ వెహికల్ నంబర్ తో సహా వారి యొక్క ప్రకటనలో స్పష్టతనిచ్చారు. అయినా కూడా దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన టూర్ కి అంటగట్టడం బాధాకరం. అప్పటికీ కూడా బాధ్యత గల వ్యక్తులుగా అక్కడ ఉన్నటువంటి మా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి నాయకులు, ఆ కాన్స్టిట్యున్సీ ప్రతిపాడికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ కూడా వారి దగ్గరికి వెళ్లి ఈ రోజు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఇచ్చి ఆ కుటుంబానికి అండగా ఉన్నారు. ఆ బాధ్యత మేము తీసుకున్నాం. అలానే సత్తెనపల్లిలో మేము రీచ్ అయ్యేసరికి సీసీటీవీ ఫుటేజ్ కూడా చాలా మంది చూశారు. అక్కడ ఒక యువకుడు 27 years సంబంధించినటువంటి ఆ యువకుడుకు సంబంధించి అతను ఒక షాప్ కింద అక్కడ కూర్చొని తనకి ఊపిరి ఆడక కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం అయ్యి హార్ట్ అరెస్ట్ అయిపోయి అతను అక్కడ పడిపోయాడు. అక్కడ వెంబడే నియరెస్ట్ హాస్పిటల్ కి తీసుకువెళ్లేసరికి అతను చనిపోవడం జరిగింది. ఆ విషయం తెలుసుకుని అక్కడ కూడా ఆ కార్యక్రమం అయిపోయాక మాకు బాధ్యత ఉంది కాబట్టి మేము అక్కడ ఉన్నటువంటి ఆ ఇన్ఛార్జ్ ఆ అబ్బాయి జయవర్ధన్ రెడ్డి ఆ అబ్బాయి దగ్గరికి వెళ్లి వారి కుటుంబానికి భరోసానిచ్చి వాళ్ళని పరామర్శించి మేము రావడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ ఇన్ఛార్జ్ సుధీర్ భార్గవ్ రెడ్డి గారు కూడా ఆ యొక్క అంత్యక్రియల కార్యక్రమంలో కూడా పాల్గొని వాళ్ళందరికీ కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎందుకంటే అది ఆ టైంలో అక్కడ జరిగింది కాబట్టి మేము క్యాన్వై రీచ్ అవ్వక ముందుకే ఇది జరిగి ఉంది కాబట్టి అయినప్పటికీ కూడా మేము బాధ్యతగా ఉన్నాం కాబట్టి ఆ బాధ్యత మేరకు ఆ కుటుంబాన్ని మేము పరామర్శించి రావడం జరిగింది. ఈ రోజున దీన్ని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత జనం వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున గ్రాఫ్ పెరుగుతుంది. ఎక్కడ చూసినా రాష్ట్రంలో నలుమూలల నుంచి ఎక్కడికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి అడుగుపెట్టినా అక్కడ ఆ ప్రాంత ప్రజల నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ కానీ పీపుల్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళు వ్యక్తపరుస్తున్నటువంటి నమ్మకం కావచ్చు. రీసెంట్ గా పొదిలి ప్రోగ్రామే రీసెంట్ టైమ్స్ లో పొదిలి ప్రోగ్రామే చెప్పొచ్చు. ఎంత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలకు ఎంతటి అభిమానం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మాట అంటే మాటే, ఆయన చెప్పింది చేస్తారు అనేటువంటి ఒక నమ్మకాన్ని రోడెక్కి అలాగే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ప్రతి మాట కూడా తప్పుతున్నారు, ప్రజల్ని మోసం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది, ప్రజల్ని మోసం చేస్తున్నారు అని రోడెక్కి జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ యొక్క అభిమానాన్ని జగన్మోహన్ రెడ్డి గారి పట్ల తెలుపుతూ జగనన్న అంటేనే నమ్మకం, జగనన్న మాట అంటేనే నమ్మకం, ఆయన చెప్పినటువంటి ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చారు. ఈ ప్రభుత్వం మోసం చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మోసం చేస్తుంది అని రోడెక్కి చెప్తున్నారు అనేటిది మనకు స్పష్టం అవుతా ఉంది. అలాగే గతంలో మనం చూసుకున్నాం, ఇన్ని మాట్లాడుతున్నారు కదా టీడీపీ వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు గతంలో మరి పుష్కరాల టైంలో మనం చూసాము. అక్కడికి వెళ్ళినప్పుడు గోదావరి పుష్కరాల్లో వెళ్ళినప్పుడు అక్కడికి దాదాపు ఎంతమంది అండి 29 మంది చనిపోయారు. పుష్కరాల్లో భాగంగా తనకున్నటువంటి ప్రచార యావలో భాగంగా 29 మందిని బలికొన్నారు ఆ కార్యక్రమంలో. అలాగే రా కదలరా అని చెప్పేసి ఇరుకు సందుల్లో ప్రోగ్రాం పెడితే జనం ఎక్కువ కనిపిస్తారు. వాళ్ళ యొక్క డ్రోన్ కెమెరా షాట్స్ కి కావచ్చు, వాళ్ళ ఆర్భాటాన్ని చూపించుకోవడానికి ఇరుకు సందులో ప్రోగ్రాం పెట్టి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎంతమంది బలిగొన్నారండి? ఆ టైంలో కందుకూరులో 8 మంది చనిపోయారు. అంతేందుకు మన గుంటూరులో ఉయ్యూరు ఫౌండేషన్ లో చీరలు పంచుతామని అమాయకపు మహిళలకు ఆశ చూపి ఆ కార్యక్రమంలో మరి వాళ్ళు పాల్గొంటే తొక్కిసలాట అయిపోయి 3 చనిపోయారు. కనీసం పట్టించుకోలేదు. మేమందరం వెళ్ళాము ఆ రోజు. 3 మహిళలు చనిపోయారు ఆ రోజున. తిరుపతిలో మనం చూసాము, ఆ క్యూ లైన్ లో మరి 6 చనిపోయారు. దాదాపు 53 మందికి పైగా చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాల వల్ల ఆయన యొక్క ప్రచార యావకు బలైపోయినటువంటి వారు. నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని, మరి ఈ హత్యలన్నీ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు వీటికి సమాధానం చెప్పాలి, ఖచ్చితంగా వీటికి సమాధానం చెప్పాలి. ఇలా ఇక వీళ్ళు ఈ వస్తున్న